మైకు ముందు మాటల తూటాలు పేల్చే టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలం పట్టి పుస్తకం రాస్తే ఎలా ఉంటుంది? అందులోనూ సొంత జీవిత చరిత్ర రాస్తే అలాంటి ఆటోబయోగ్రఫీ గురించిన ఆసక్తి మాటల్లో చెప్పలేం కదా. తెలంగాణ ఉద్యమకారుడిగా వేలకు వేలు పుస్తకాలు చదివిన కేసీఆర్ తన జీవిత పుస్తకాన్ని ప్రజల ముందుకు తెచ్చే పనిలో పడ్డారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొంతకాలంగా క్యాంప్ ఆఫీస్కే పరిమితం అవుతున్న గులాబీ దళపతి తన ఆత్మకథ రాసుకునే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం ఆటోబయోగ్రఫీ దాదాపుగా సగానికి పైగా పూర్తయింది. ఈ కేసీఆర్ ఆత్మకథలో ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయని అంటున్నారు. తన జీవితం మొదలు నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టడం, తెలంగాణ పోరాటం చివరికి కళ సాకారం లాంటి చారిత్రక ఘట్టాల్ని మరోసారి నెమరు వేసుకుంటూ వాటికి కేసీఆర్ అక్షర రూపం ఇస్తున్నారు. చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన తన అనుభవాల్ని పుస్తకంగా మలుస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రపంచానికి తెలియని కొన్ని సంఘటనలు తన పుస్తకం ద్వారా కేసీఆర్ బహిర్గతం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో అధికార కాంగ్రెస్ నేతలు తనతో జరిపిన రహస్య సంప్రదింపులు, ప్రత్యేక తెలంగాణపై వారి అభిప్రాయాలు ఇవన్నీ కేసీఆర్ ఆత్మకథలో కనిపించనున్నాయి. ప్రధానంగా ఉద్యమ సమయంలో ఇతర పార్టీల నేతలు బహిరంగంగా మాట్లాడలేక తనతో ఆఫ్ ది రికార్డుగా ఏం చెప్పారు అన్న గుట్టు కూడా విప్పనున్నారట. అంతేకాదు, మంత్రి పదవి ఇవ్వనందుకే టీడీపీ నుంచి బయటకొచ్చారన్న దానిపైన కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మైకు ముందు మాటల తూటాలు పేల్చే కేసీఆర్ కలంతో ఎలాంటి కలకలం సృష్టిస్తారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఉద్యమకారుడిగా పోరాట పంథాలోని అక్షరబద్ధమైన అంశాలతో పాటు కొందరికి మాత్రమే తెలిసిన పలు అంశాలను కేసీఆర్ తెలుసుకున్నారు. ఇలా తెలంగాణ చరిత్ర గురించి కేసీఆర్కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనేది కొందరి భావన. తెలంగాణకు సంబంధించి కొన్ని నిజాలు ఎప్పుడో చరిత్రలో కలిసిపోయాయని, వాటిని వెలికి తీసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సాధనలో లోటుపాట్లు, ఆ సమయంలో మదనపడిన అంశాల గురించి కేసీఆర్ తన ఆత్మకథలో పొందుపరచనున్నారు. మొత్తంగా కేసీఆర్ ఆత్మకథ, ఇందులో ఆసక్తికర అంశాల గురించి అంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహము లేదు. యోయో న్యూస్, హైదరాబాద్.